ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది ఏమనుకుంటారంటే, ఏంటి ఈ సోషల్ మీడియా ఏంటి, చాలా మంది వాక్యాలు చెప్పేస్తున్నారు, ఎవరు పెడితే వాళ్ళ వాక్యాలు చెప్పుకుంటూ పోతున్నారు, ఏది సత్యము ఏది నిజము దేనిని నేను నమ్మాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఒక విషయం గమనించండి, దేవుని వాక్యాన్ని ప్రకటించే ఆ యొక్క హక్కు మనకుందండి. నువ్వు డబ్బుని దానం చేయలేకపోవచ్చు, లేకపోతే నీ శరీరం నుండి రక్తాన్ని దానం చేయలేకపోవచ్చు, దేన్నైనా నువ్వు దానం చేయలేకపోవచ్చు, నీకు వీలు కావట్లేదు. కానీ దేవుడు నీ గుండెల్లో నింపిన ఆ వాక్యాన్ని ఎందుకు నువ్వు దానం చేయకూడదు? ఒక్కల హృదయమైన మారుతుందేమో. ఒకప్పుడు భక్తులు అలా అనుకోలేదే, ఇంతమంది సేవ చేస్తున్నారు, ఇంతమంది ప్రకటిస్తున్నారు, ఇంతమంది చెప్తున్నారు, నేనెందుకు అనుకోలేదే. వారు ప్రకటించారు కాబట్టే ఈరోజు మనము సజీవుల లెక్కలో ఉన్నాం. మనం ప్రకటిస్తే ఖచ్చితంగా మన నోటి మాట ద్వారా ఎన్నో కార్యాలు చేస్తాడు దేవుడు. మనం బలహీనం కాదు, ఎదుటివారు మనల్ని కించపరచొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విలువ తక్కువగా చేయలేదు, విలువైన వాళ్ళుగా చేశాడు, విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనకున్న ఈ సోషల్ మీడియాని వాడుకుందాం, ప్రభు యొక్క ఇచ్చిన ఆ ఒక్క సువార్తను ప్రకటన చేద్దాం. జ్ఞానం లేకపోయినా, మిడిమిడి జ్ఞానం ఉన్నా, ఎంతో కొంత ప్రభు యొక్క వాక్యాన్ని ఎరిగి ఉన్నాం కదా, ఆ వాక్యాన్ని పంచుదాం. అనేక ఆత్మలకు మనం రక్షణగా నిలుద్దాం. దేవుడు మనల్ని వాడుకొనుగాక. ఆమేన్.